అవార్డులు అనేవి కేవలం షీల్డే కాదు. ఇదొక గుర్తింపు అని చెప్పేసి కూడా అంటున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా ఒక అవార్డు వేడుకలకు సంబంధించి ఆయన జ్యూరీ మెంబర్ కూడా ఉన్నారు. అసలు ఈ తెలుగు సినిమాకు సంబంధించి అవార్డులు అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్. ఎందుకు ఇలా అయింది, అసలు ఏంటి అనే దాని మీద భరద్వాజ గారి వర్షన్ ఏంటనే మనం తెలుసుకుందాం. సార్, మీరు మామూలుగా అయితే సినిమాకు సంబంధించి మేకింగ్లోనే ఎక్కువగా ఉంటారు, సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఏంటి, ఒక అవార్డుకి సంబంధించిన దానికి ఒక మెంబర్గా ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఈ ఇంట్రెస్ట్ వెనక కారణం ఏంటి? ఈ కారణం ఏం లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇందాకే చెప్పాను. వజ్రోత్సవాలు అప్పుడు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించాం. మూడు రోజులు ఇస్తే కూడా టైం చాలా, పొద్దు నుంచి రాత్రి దాకా చేస్తాను. సో ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ మామూలుగా వచ్చే అవార్డులు ఏంటంటే సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు మంచి గుడ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సినిమా అట్లా ఇస్తాం. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు, వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఏమేమి లాభం అటువంటిదో సెలెక్టెడ్గా చేస్తూ ఉంటాం. ఎక్కువ కాలం ఉన్నవాళ్ళు దాన్ని అలాంటి వాళ్ళని గుర్తించి అన్ని క్రాఫ్టుల్లోనూ గుర్తించి చేయటం అనేది అప్పుడు చేసాం. ఈ మధ్యకాలం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తా అంటే ఇది కొత్తగా ఉంది. కొత్తదేం కాదు, అప్పుడు చేసాం, మళ్ళీ చేయాలి. మళ్ళీ 100 years దాకా ఉంటుంది కదా. ఈ లోపల కొంతమంది ఉంటారు, కొంతమంది పోతారు. సో ఒక తృప్తి ఇది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో 30-40 ఏళ్ళు పనిచేసినాక ఒక చిన్న ఆనందం అనమాట వచ్చేది. అది ఏముంటుంది, ఒక శాలువా కప్తారు లేదా ఒక షీల్డ్ ఇస్తారు, అది గొప్ప విషయం కాదు. బట్ ఆ మనిషికి వచ్చే తృప్తి 2 ఏళ్ళు జీవితం ఎక్కువ ఉంటుంది, లైఫ్ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో అబ్బా నేను ఇన్నేళ్ళు ఉంటే నన్ను ఎవరో ఒకళ్ళు గుర్తించారు అనే ఆనందం అన్న ఉంటుంది కదా, ఆ ఆనందం చూడాలనేది మా ఆనందం. సార్, అంటే మీరు సినిమా వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది ఇంతకుముందు రెగ్యులర్గా జరిగేది. బట్ ప్రభుత్వం గుర్తింపు అనేది ప్రధానం, అందరికీ ఇదే ప్రియారిటీ బేసిస్ మీద ఉంటుంది. ప్రైవేట్గా చాలామంది ఇవ్వచ్చు. ఒక ప్రభుత్వ గుర్తింపుతో అవార్డులు ఇవ్వటం అనే దాని మీద ఏంటి సార్? అంటే ఈ మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల ఆగింది. మీ పర్సనల్ అభిప్రాయం ఏంటండి దీని మీద? మళ్ళీ ప్రారంభం అవుతూ ఉన్నాయి వీటి మీద. ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి, మనం ఏంటో డిసైడ్ చేస్తాం. 13 ఏళ్ళు 14 ఏళ్ళ నుంచి లేవు అవార్డులు. సో మళ్ళీ వస్తాయో రావా అనేది తెలియదు. వస్తే సంతోషం, రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తింపు వస్తేనే వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు పెద్ద యాక్టర్లకి ఏం అక్కర్లేదు, వాళ్ళు వచ్చినా రాకపోయినా పెద్ద పట్టించుకోరు, పెద్ద డైరెక్టర్లు. బట్ కొత్తగా వచ్చినట్టుకు వచ్చిందంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కావాలి. అదేంటంటే ఒక మీ చప్పట్లే మా దుప్పట్లు లాగా ఉంటుంది అది. అట్లా మనం సన్మానం చేసామంటే వాళ్ళకి ఒక ఊపు వస్తుంది. అవార్డు వచ్చిందంటే ఒక ఊపు వస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చేసింది, దాని మీద చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు. అంటే ఈ ఫర్దర్గా ఈ సంవత్సరం నుంచి కూడా ఈ అవార్డులు ప్రారంభిస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఆ పునర్వైభవాన్ని మనం చూస్తామని చెప్పేసి, అంటే మీరు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా? చూడాలని అనుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఏముంది, ఇప్పుడు మనం వాళ్ళు ఇస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఇస్తామంటే అది చేయలేరు వీళ్ళు అని మనం ఎందుకు అనాలి? ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించడం ఉండాలి మనకి. సో డెఫినెట్గా బాగా చేస్తారు, చెయ్యాలని కోరుకుంటున్నాం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు అనేవి ఖచ్చితంగా బాగా జరగాలి. అవార్డులు అనేవి ఖచ్చితంగా టాలెంట్ను గుర్తించి ఇవ్వటం పట్ల కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారి టాలెంట్ను గుర్తించడం పట్ల మరికొంతమంది స్ఫూర్తి పొంది ఈ విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.